V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రాజేంద్రనగర్ లోని చిత్రపురి కాలనీలో సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, కీర్తిశేషులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన సతీమణి సంయుక్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆయన చేసిన సేవలే కాలనీలో వేలాది కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. గారు హ్యాపీ బర్త్డే ప్రభాకర్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే ప్రభాకర్ రెడ్డి గారు. ఏమన్నా ఆపేసినావు మాట కంటిన్యూ నడుస్తున్నావు. సరే చూడండి బాబు అక్క పట్టు సినా నాకు ప్లీజ్ వెనకే ఫంక్షన్ని బాగా చేస్తారు అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా అన్నీ మీ ఆధ్వర్యంలో సరిగ్గా జరుగుతాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మకి ఈ పొజిషను ఇప్పుడు ఇక్కడ రికగ్నిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరూ మాట్లాడతారు, నాన్నగారు ఎంత చేశారు అంతకంతా ఒకరు మాత్రం చేశారని గ్యారెంటీగా చెప్పగలను. అది వల్లభనేని గారు. చాలా థ్యాంక్స్. నాన్నగారు చేశారు అంత అందరికీ తెలుసు, కానీ మీరు కష్టపడ్డది మాత్రం చాలా తక్కువ మందికి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు నాన్నగారు ఎంతనో మీరు అంతే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ మమ్మీ. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఈరోజు జన్మదిన వేడుకలు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి కాదు, ఒక అద్భుత శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఈ చిత్రపురి కాలనీ ఏర్పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం కూడా చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగానే పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపురి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపురి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అన్ని ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో పనులు చేయడానికి
వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకటే కోరేది, ఎవరి లక్ష్యమైనా ఒకటి ఇక్కడ చిత్రపూర్లో అందరూ కలిసికట్టుగా ఉండి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉన్న అప్పులు తీర్చుకొని చిత్రపూర్ని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగానే పనిచేయాలి. ఆ పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి మేము గతం నుంచి కోరుతున్నాం. ఇప్పుడు ఆ పెద్దవారికి సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారికి, పిఐసి చైర్మన్ స్వామిగౌడ్ గారికి, రమేష్ గారికి అందరూ సహకరించి ఈ పనులు త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. నేనైతే మా టీం అయితే మా వంతుగా మేము ఎప్పుడు వారు పిలిచిన వెంటనే అందుబాటులో ఉంటూ వారికి ఇట్లా ఏమైనా ఈ పనులు ఎందుకు ఆగినాయి ఏంటి అనే దాన్ని అన్ని కూడా వివరిస్తూ ఆ పని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా వారికి సహకరిస్తూ ఉంటాము. వారు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించమని చెప్పాము. మేము ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తూ చిత్రపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి మేము వారికి సహకరిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత అద్భుతంగా జరిగాయి. వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, మా చిత్రపూరి కాలనీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరలా నెక్స్ట్ ఇయర్ చిత్రపూరి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల కల్లా ఎంఐజీ కానీ రో హౌస్లు కానీ ఉన్న ప్రాజెక్టులు ఉన్న ఈ గత ప్రాజెక్టులన్నీ కూడా ఎంఐజీలు కానీ రో హౌస్లు కానీ డూప్లెక్స్లు కానీ ఎల్ఐజీలు కానీ హెచ్ఐజీలు కానీ ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కంప్లీట్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్లలోని ఒక స్వీట్ షాప్ కారాలో బల్లి వచ్చిన ఘటనలో 2 చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా ఫుడ్ సేఫ్టీ అధికారులు షాపును సీజ్ చేయకుండా కేవలం తాళం వేసి వెళ్లడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. ఈ విషయాన్ని వివాదం చేయొద్దంటూ సదరు అధికారి మీడియాకు సూచించడం చర్చనీయాంశంగా మారింది. నార్మల్ గా మీరు కనిపించాలి కదా ఎప్పుడు ఏ పాత్రిక మేడం గారు మీరు దయచేసి మామూలు అంటున్నారు. ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్గా ఉన్నాయో మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 lakh వరకు పెనాల్టీ చేశారు. అంతే. మేడం ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారు? మీరు అపాయింట్మెంట్ అయినప్పటి నుండి ఎన్ని సీజ్ చేశారు? ఇప్పటివరకు ఎన్ని తిరిగారు? ఎన్ని నెలలు గడుస్తుంది? సీజ్ చేయడం అదే మేడం ఇప్పటివరకు మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతుందని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది. కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. నిన్న పాత్రికేయుల సమక్షంలో ఇక్కడ ఒక అతనికి బల్లి వస్తే పత్రికలలో చూసి మాత్రము తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు. తూతూ మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా? మరి వాటాదనం ఉందా? ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమైన ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని మేము పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ఈ
ప్రజలకు ఎవరికి అస్వస్థతకు గురైనా కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత అవుతుందని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను హరిస్తుందా, ప్రజల ప్రాణాలను కాపాడుతుందా? మేము ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, కానీ మరి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులను ఎందుకు ఫుల్ టైం అధికారులను నియమిస్తలేరు? ఎందుకు ఈ తనిఖీలు చేపడతలేరు? పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్లు మీరు చూస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాణ్యత లోపిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళు కాపాడాల్సింది వాళ్ళు చేస్తలేరు. కాబట్టి ఈ రకంగా ఈ దారిద్ర్యానికి గురవుతుందని ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు దృష్టి కేంద్రీకరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మీ ద్వారా కోరుతున్నాం. బైక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా కూడా కేవలం తెలుగు విద్యార్థులనే టార్గెట్ చేస్తూ చెన్నై పోలీసులు అడ్డగోలు వసూళ్లకు తెగబడ్డారు. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని నెత్తి నోరు బాదుకున్నా వినకుండా బైక్స్ సీజ్ చేస్తామంటూ విద్యార్థులను నడి రోడ్డుపై భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా 1000 రూపాయలు గుంజేశారు. అదే సమయంలో రూల్స్ బ్రేక్ చేసిన స్థానిక తమిళ వాహనదారులను నవ్వుతూ వదిలేస్తూ పక్క రాష్ట్రం నుండి చదువుకోవడానికి వచ్చిన మన తెలుగు విద్యార్థులపై ఇలాంటి వివక్ష వేధింపులకు పాల్పడడం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో కొంతమంది పోలీసులు చేసే అదో పనుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోతుంది. అసలు ఏమైందంటే మేము ఒక ప్లేస్ కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం అనమాట. సో బైక్ ఆపమని పక్కగా లాగేసుకుంటున్నారు. మేము లాగేస్తుంటే పడిపోయే వాళ్ళం అనమాట. జస్ట్ మా వెనకాల మేము బండి ఆపుతున్నాము, అయినా సరే 3 పోలీసులు మా వెనకాల వచ్చి బండి కీస్ లాగేశారు. మేము జస్ట్ మిస్ కింద పడిపోయే వాళ్ళం. కేవలం ఏపీ అని చెప్పనే ఈ పక్క లాగేశారు. తమిళనాడు బైక్స్ అన్ని పంపించేస్తున్నారు. కొంతమందికి హెల్మెట్లు కానీ లేవు తమిళనాడు వాళ్ళకి, వాళ్ళనైతే పంపించేశారు. సరే మమ్మల్ని ఆపారు కదా, మేము ఆపంగానే ఆపి సైడ్ పోయాం. సైడ్ పోగానే ఫస్ట్ ఊదమన్నారు. ఊదమంటే బ్రో అయితే ఊదాడు, ఇంకా గట్టిగా ఊదు అన్నారు. గట్టిగా ఊదాడు. ఊతే ఎప్పుడు తాగావు నువ్వు లాస్ట్ టైం అంటున్నాడు. అంత ఎటకారం ఏంది? కానీ దాంట్లో మాత్రం ఏం చూపేట్లా తాగినట్టు. వీళ్ళు మాత్రం ఎప్పుడు తాగావు, లాస్ట్ ఎప్పుడు తాగావు అని అడుగుతున్నారు. మేము ఎల్ఎల్ఆర్ ఉంది సార్, ఎల్ఎల్ఆర్ అని చెప్పి ఈ బ్రో చూపించాడు. నాకు లైసెన్స్ ఉంది, నేను వెనకాల కూర్చోమన్నా. హెల్మెట్స్ ఉన్నాయి, హెల్మెట్స్ అన్ని ఉన్నాయి. 10,000 ఫైన్ కట్టాలి మీరు. 10,000 మేము ఎందుకు కట్టాలి అంటే అసలు ఒప్పుకోవట్లేదు. మీద మీదకి వస్తున్నాడు, తాళం తీసుకుంటున్నాడు, బైక్ కొరుకుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి, బైక్ తీసుకోండి, కేసు ఫైల్ అవుద్ది, అదేదో చెప్తున్నాడు, సోదంతా చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. మీ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ అకౌంట్ లో 10,000 ఉన్నాయో లేవని అకౌంట్ పిన్ ఎంటర్ చేసే వరకు చూసి మా అకౌంట్ చెక్ చేశాడు. 2 అకౌంట్స్. ఆయనకి ఎందుకు పర్సనల్ డీటెయిల్స్ అని ఆయనకి ఎందుకు అనవసరం కదా. ఇదంతా జస్ట్ ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం, చెన్నైలో ఆంధ్ర వాళ్ళు కనిపించారు. వాళ్ళని అసలు ఇంకా వీళ్ళకేం తెలియదు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, ఏది పడినా మాట్లాడినా చెల్లిపోద్ది అని చెప్పని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ అంత చెత్తగా ఉందన్నమాట. 1000 రూపాయలు ఆయన లాస్ట్ 1000 రూపాయలు మా దగ్గర ఫైన్ తీసుకున్నాడు. మేము కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కానీ కింద వేస్తాం చూడండి. సో ఈ వీడియో జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే చేసాము. మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని మెయింటైన్ చేసినా కూడా అసలు వదలట్లేదు. మన ఆంధ్ర వాళ్ళని తెలిస్తే ఏదో ఒకటి. తమిళనాడు నుంచి ఎవరొకరు హైయర్ అథారిటీస్ ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు గానీ రెస్పాండ్ అయితే చాలా బాగుంటది, మారుతుందని చెప్పి అనుకుంటున్నాం. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. నెలకు కేవలం 85,000 రూపాయల జీతం పొందే ఈ అధికారి వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఈ దాడుల్లో 20 ఎకరాల భూమి, 7 లగ్జరీ ఫ్లాట్లు, ఒక విల్లా, 5 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఈ అధికారిపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా ఈ ఆరోపణలపై తుది తీర్పు న్యాయస్థానం ద్వారానే వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం కొత్త బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్ గా
సత్యనారాయణ రెడ్డిని నియమించగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కూడా సభ్యురాలుగా చోటు కల్పించింది. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పలువురు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బోర్డు ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాలు అందుతాయనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లా కార్వెంటీ నగర్ మండలం డిఎంపురం జెడ్పీ హై స్కూల్లో చెట్టుపై నుండి పడిన వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ పురుగులు ఒంటిపై పడిన వెంటనే చర్మంపై భయంకరమైన దద్దుర్లు వచ్చి యాసిడ్ పోసినట్లు ఒళ్ళు కాలిపోయేంత మంట పుట్టడంతో పిల్లలు నరకయాతన అనుభవించారు. స్కూల్ అంతా విద్యార్థుల కేకలతో రణరంగంగా మారడంతో ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందెన్నడూ చూడని ఆ వింత పురుగుల దాడితో ఊరంతా ఒక్కసారిగా వణికిపోయింది.
రాజు వెట్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన వివాదం మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అఖిల్ రాజు కారుపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన అఖిల్ రాజ్ ఆర్డర్ ని తప్పు చిరునామాకు డెలివరీ చేసిన వ్యక్తి తిరిగి వచ్చి గొడవకు దిగడంతో పాటు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఒక డెలివరీ అబ్బాయి ఒక రాంగ్ అడ్రస్ అంటే మా ఆపోజిట్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇవ్వాల్సిన 201లో ఇవ్వాల్సింది అక్కడ ఇవ్వాల్సింది మిస్లీడ్ అయ్యి సో అది మా ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏంటి మనకు సంబంధం లేదు కదా అని మా మమ్మీ ఓపెన్ చేసింది. అంతకు ముందే ఓపెన్ చేసి అరే ఇది మటన్ ఉంది ఏంటి మనది కాదు కదా అక్కడ పెట్టేశాం. సో జస్ట్ కవర్ తీసి అక్కడ పెట్టేశాం. అప్పుడే స్క్రిప్ట్ రీడింగ్ అయిపోయి నేను లేచి అన్నం తినేస్తున్నా. సో ఆ టైంకి అబ్బాయి వచ్చి డోర్ కొట్టాడు. కొడితే నేను డోర్ తీసి ఆర్డర్ అని అడిగాడు. బ్రదర్ మాకు ఇది చాలా రాంగ్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇది 10th టైం కంటిన్యూస్ గా చాలా సార్లు రావడం వల్ల సో నేను ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి బ్రదర్ మీరు వచ్చే ముందు చూసుకోవాలి కదా, మీరు కనుక్కోవాలి కదా ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎందుకలా ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అడిగాను. అడిగితే ఏమన్నా నేను ఇచ్చేసి వెళ్ళిపోయినా అది ఇది అని అన్నాడు. సరే నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తా పోయా బట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం చూసుకొని వెళ్ళు అని అంటే ఆ ప్యాకెట్ మా మమ్మీ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇస్తే ఏంది ఓపెన్ చేసిర్రు ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా అది ఇది అని ప్రొవోకింగ్ గా మా అమ్మ మీదకి మాట్లాడాడు. సో అమ్మ మీదకి మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి నీ ఆర్డర్ 200 రూపీస్ ఆఫ్ ఆర్డర్ 300 రూపీస్ నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తున్నాం కదా తీసుకో కదా, నువ్వు ఎలా అయితే మిస్టేక్ అనుకున్నావో అలాగే మిస్టేక్ మాకు కూడా తెలియకుండా మేము ఓపెన్ చేసాం అంతే. దానికి సారీ కూడా చెప్పేసాం, మేము కూడా సారీ చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చేసాం. ఇచ్చేస్తే అబ్బాయి తీసుకోకుండా ఫ్రీగా వస్తే తీసుకుంటారా అది ఇది అని మా అమ్మగారి మీదకి మాట్లాడారు. మీరు చెప్పండి సార్ మీ అమ్మగారి మీదకి మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. సో అప్పుడు మీరు ప్రొవోక్ అయ్యారు. నేను ప్రొవోక్ అయ్యాను. అమ్మ కూడా రివర్స్ మాట్లాడినది చీక్ ఇది మనకెందుకు ఇది మనకెందుకు అని మా అమ్మ కూడా మాట్లాడిన దానికి మా అమ్మ అబ్బాయి మీద ఊసింది ఇది అది అని ఎక్కడ లేని అలిగేషన్ అంతా చెప్తున్నాడు. ఆయన మీద ఊయలేదు. ఈ పార్సల్ మనకెందుకు అని చెప్పి ఈ పార్సల్ మనకెందుకు అని ఇచ్చేసింది. ఓకే ఆయన మీద ఊసిందని చెప్పాడు. ఆయన మీద ఎక్కడ ఊసిందో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే.